హాయ్ అండి, నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఏ కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ. ఈ బిర్యానీ ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు స్పెషల్ డేస్లలో చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అన్ని బిర్యానీ కన్నా టేస్ట్ అనేది కొంచెం స్పెషల్గా ఉంటుంది. మరి టేస్టీ అయిన ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా బాస్మతి బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. అలాగే ఇందులోకి కావాల్సిన మసాలాలు అన్నీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన మసాలాను తయారు చేసుకుందాం. లవంగాలు, బిర్యానీ ఆకు, ఇలాచి, దాల్చిన చెక్క, జాపత్రి, రాతి పువ్వు, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, మిరియాలు, సాజీరా, ధనియాలు, జీలకర్ర, కస్తూరి మేతి ఇవన్నీ నేను 1 టేబుల్ స్పూన్ కొలతతో తీసుకున్నాను. నేను మసాలాలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. హాఫ్ కిలో చికెన్కి ఇది ఎక్కువగా అవుతుంది. నేను ఇంట్లో స్టోర్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువగా చేస్తున్నాను. హాఫ్ కేజీ చికెన్కి 3 టేబుల్ స్పూన్ పడుతుంది. మిగిలినది మనం ఏ కర్రీలోనైనా వాడుకోవచ్చు. స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని ఈ మసాలాలు అనేటివి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ పాత్రలోకి తీసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరొక పాత్ర పెట్టుకుని అందులో 2 లీటర్ల నీళ్లు పోసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు వేసుకొని అలాగే టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి. నేను హాఫ్ కేజీ చికెన్ని ఉప్పు వేసి 2 సార్లు శుభ్రంగా కడిగి ఇందులో వేస్తున్నాను. మామూలు చికెన్ అయినా తీసుకోండి, లేకపోతే బిర్యానీ పీసెస్ అయినా తీసుకోవచ్చు. నేను బిర్యానీ పీసెస్ని తీసుకుంటున్నాను. చికెన్ అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఉడికించుకోవాలి. చికెన్ అనేది 80% ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఉడికిందో లేదో కలుపుకుంటూ చూసుకోవాలి. చికెన్ అనేది 80% ఉడికిన తర్వాత చికెన్ పీసును ఒక పాత్రలోకి పెట్టుకొని వాటర్ని ఇంకొక పాత్రలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ పైన ఇంకొక పాత్రను పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. మూత పెట్టి 1 నిమిషం పాటు ఆనియన్ను మంచిగా వేగనివ్వాలి. ఆనియన్ మంచిగా వేగితేనే గ్రేవీ మంచి టేస్ట్ అవుతుంది. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. మనం మసాలాలో మిరియాలు వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని కొంచెం తక్కువగానే వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను 1 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని కలిపి ఉడికించి పెట్టుకున్న చికెన్ని వేసుకొని మసాలా అంతా చికెన్కు బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి.
కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోండి. మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి 3 నిమిషాలు ఉడికించుకోండి. కర్రీని మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండాలి. మీకు గ్రేవీ అనేది గట్టిగా అనిపిస్తే అందులో కొన్ని నీళ్లు యాడ్ చేసుకోండి. కొన్ని నీళ్లు యాడ్ చేసుకొని ఉడికించుకోండి. గట్టిగా లేకుంటే అవసరం లేదు. 3 నిమిషాల తర్వాత మూత తీసి కలిపి మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాను 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టి దించేయండి. ఇప్పుడు బిర్యానీ కోసం స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో కొంచెం కొంచెంగా బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, రాతి పువ్వు, సాజీరా వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులో కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చిని అలాగే కట్ చేసుకున్న ఒక ఉల్లిగడ్డను వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న పుదీనాను అలాగే కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకొని అవి కొంచెం వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ని వేసుకోవాలి. మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ వాటర్ని ఇందులో వేసుకుంటాం కాబట్టి మనం చికెన్ ఉడికించుకునేటప్పుడు అందులో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉప్పును చూసి వేసుకోవాలి. తర్వాత చికెన్ ఉడికించుకున్న వాటర్ని పోసుకోవాలి. నాకు 3 గ్లాసులు అయ్యింది. 1 గ్లాసు వేరే నీళ్ళు పోసుకున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు కాబట్టి చికెన్ ఉడికించిన వాటర్ తీసుకోవాలి. అవి సరిపోకపోతే వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని పోసుకున్న తర్వాత మూత పెట్టి ఎసరు మరగనివ్వాలి. ఎసరు మరిగిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని అందులో వేసుకొని కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యన చూసుకోవాలి. ఇలా ఎసరు అంతా దగ్గర పడిన తర్వాత సిమ్లో ఉంచుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. అన్నం అనేది దమ్ అయిపోతుంది. ఆ తర్వాత దింపి పక్కన పెట్టుకోవాలి. చికెన్ గ్రేవీ, అన్నం 2 ఒకేసారి 2 స్టవ్ల పైన చేసుకోవచ్చు. నేను అలాగే చేశాను, కానీ వీడియోలో అర్థం కాదని విడివిడిగా చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దానిలో కింద ఈ విధంగా చికెన్ పెట్టుకొని దానిపైన బిర్యానీ వేసుకోవాలి. ఈ విధంగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, వేడి వేడి టేస్టీ అయిన ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.